ఏప్రిల్ 6 దేవుని వాక్య ధ్యానం. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువులో మనం సంతోషించడానికి, ప్రభువుని కలిగి మనం ముందుకు వెళ్ళడానికి ఈ ఉన్నతమైనటువంటి దినములను బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లుగా తన కుమారుని ఈ లోకంలోనికి పంపాడు. ఆయన మనందరి కొరకు తన ప్రాణ త్యాగాన్ని సిలువలో చేశారు. 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి ప్రభువు మనము ఆయనకు కుమారులుగా ఉన్నందుకు మనం తండ్రి అని మొరపెడితే చాలు, తన కుమారుని యొక్క ఆత్మను, ఏ ఆత్మ అయితే తండ్రిని చేతికి అప్పగించుచున్నానని ప్రభు తన ఆత్మను సిలువలో చివరి మాటగా తండ్రికి అప్పగించారో, ఆ ఆత్మను ఆయన నీ హృదయంలోనికి పంపిస్తారు. అట్టి ఆత్మకార్యము ప్రభు నీ కొరకు చేస్తారు. అంత పరిశుద్ధమైన ఆత్మ నీలో నివసించడానికి ఇష్టపడుతోంది. దేవుని ఆత్మను కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళే గొప్ప ఆత్మీయమైనటువంటి అనుభూతి ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. అయితే మనమందరం కూడా ఆ గొప్ప అనుభూతిని పొందుకోవడానికి, ఆ గొప్ప సాన్నిధ్యంలోనికి ప్రవేశించడానికి మన జీవితంలో దేవునికి మొర్ర పెట్టడం అనేది మనం నేర్చుకోవాలి. ఆయన కుమారులుగా ఉండాలి, ఆయన కుమార్తెలుగా ఉండాలి, ఆయన బిడలుగా ఉండి నా తండ్రి అని మనం మొరపెట్టగలగాలి. అలాంటి ప్రార్థనా జీవితం మనలో ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థించగలిగినప్పుడు మన జీవితాలు ఎంతగా ఆశీర్వదింపబడతాయో ఈరోజు ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతగా మన కొరకు ఆయన ఎంతో ప్రాణత్యాగాన్ని చేసినటువంటి ప్రభువు నీ హృదయంలోనికి తన ఆత్మను పంపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాలలో ఒక గొప్ప కార్యాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ప్రభుకి ప్రార్థించడానికి ఇప్పుడే నీవు సిద్ధపరచుకో. ప్రభు ఆత్మతో ప్రయాణించు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. ప్రభువా తండ్రి, నీ ఆత్మ కలిగి ముందుకు వెళ్ళినట్లుగా, నీ ఆత్మతో మేము బలం పొందుకున్నట్లుగా ఆశీర్వదించండి. బిడ్డలను దీవించండి, బలపరచండి. దేవా, నేడు వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో, తలపెట్టిన కార్యాల్లో మీరే గొప్పగా వారిని ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించండి. దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.